అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఉత్తరాఖండ రామరాజ్యం, సుఖశాంతుల అయోధ్య. పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడి పాలనలో అయోధ్య రామరాజ్యంగా పిలువబడుతుంది. దొంగతనాలు లేవు, అకాల మరణాలు లేవు. ప్రకృతి కూడా రాముడికి అనుకూలంగా ఉండేది. రాముడు ప్రతిరోజు ప్రజల కష్టాలను స్వయంగా వినేవారు. సీతమ్మ గర్భవతి అని తెలిసి అయోధ్య అంతా సంబరాలు చేసుకుంటుంది. లోకాపవాదు రాముడి కఠిన నిర్ణయం. ఒకనాడు రాముడు తన గూఢచారుల ద్వారా ప్రజలు తన గురించి, సీతమ్మ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఒక చాకలివాడు తన భార్యతో గొడవపడుతూ, రావణుడి ఇంట్లో ఉన్న సీతను రాముడు తెచ్చుకున్నట్లు నేను నిన్ను తెచ్చుకోను అని అన్న మాట రాముడికి చేరుతుంది. రాముడికి సీతమ్మ పవిత్రత తెలుసు, కానీ ఒక ఆదర్శ రాజుగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. లోకాపవాదను భరించలేక నిండు గర్భిణి అని కూడా చూడకుండా సీతమ్మను అడవిలో వదిలిపెట్టమని లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు. సీతా పరిత్యాగం. వాల్మీకి ఆశ్రమం. లక్ష్మణుడు సీతమ్మని గంగానది తీరానికి తీసుకువెళ్ళి రాముడు ఆజ్ఞను కన్నీళ్లతో వివరిస్తాడు. సీతమ్మ కుప్పకూలుతుంది, కానీ రాముడి నిర్ణయాన్ని గౌరవిస్తుంది. నా రాముడికి కీర్తి కలగాలంటే నేను ఏ త్యాగానికైనా సిద్ధం అని అడవిలోనే ఉండిపోతుంది. అటుగా వచ్చిన వాల్మీకి మహామునిని ఆమెను చూసి ఆశ్రమానికి తీసుకెళ్ళి తన కూతురిలా ఆదరిస్తాడు. అక్కడే ఆమెకు కుశుడు, లవుడు జన్మిస్తారు. అశ్వమేధ యాగం. బాలవీరుల గర్జన. అయోధ్యలో రాముడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తాడు. ధర్మశాస్త్రం ప్రకారం భార్య లేకుండా యాగం చేయకూడదు. అందుకే సీతమ్మ బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకొని యాగం చేస్తాడు. యాగగుర్రాన్ని వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో కుశలవులు బంధిస్తారు. గుర్రాన్ని విడిపించడానికి వచ్చిన శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, చివరకు భరతుడు కూడా ఆ బాలుర చేతిలో ఓడిపోతారు. వారి విలువిద్య చూసి రాముడు ఆశ్చర్యపోయి స్వయంగా అక్కడికి వస్తాడు. కుశలవుల రామాయణ గానం. రాముడు ఆ బాలురిపై యుద్ధం చేయలేక వారిని అయోధ్యకు ఆహ్వానిస్తాడు. వాల్మీకి సూచనతో కుశలవులు వీణ పట్టుకొని అయోధ్య వీధుల్లో రాముడి సభలో రామాయణ గానం చేస్తారు. తన తండ్రి కథనే తన ముందు పాడుతున్న ఆ బాలురను చూసి రాముడు చలించిపోతాడు. వారు తన కుమారులేనని గ్రహించిన రాముడు వాల్మీకి ద్వారా సీతమ్మను సభకు రప్పిస్తాడు. సీతమ్మ భూప్రవేశం. కరుణారసం. రాముడు సీతమ్మను చూసి ఆనందించిన సభలో ఉన్న ప్రజల కోసం ఆమె పవిత్రతను మరోసారి నిరూపించుకోమంటాడు. సీతమ్మ కృంగిపోతుంది. నేను రాముడిని తప్ప అన్యం మెరుగకపోతే నా తల్లి భూదేవి నాకు చోటివ్వాలి అని వేడుకుంటుంది. వెంటనే భూమి చీలిపోయి సింహాసనంపై ఉన్న భూదేవి ప్రత్యక్షమై సీతమ్మను తీసుకుని భూమిలోకి వెళ్ళిపోతుంది. రాముడు ఎంత వారించినా సీతమ్మ తిరిగి రాదు. ఇది రామాయణంలోనే అత్యంత విషాదకర ఘట్టం. రామావతార సమాప్తి. సీతమ్మ వెళ్ళిపోయాక రాముడు రాజ్యపాలనను కుశలవులకు అప్పగిస్తాడు. కాలపురుషుడు అంటే యముడు వచ్చి రాముడి అవతార సమయం ముగిసిందని గుర్తు చేస్తాడు. ముందుగా లక్ష్మణుడు సరియు నదిలో ప్రవేశించి తన ఆదిశేషుడి రూపాన్ని పొందుతాడు. ఆ తరువాత రాముడు తన తమ్ములతో, అయోధ్య ప్రజలతో కలిసి సరియు నదిలో నడుస్తూ తన నిజస్వరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారి వైకుంఠానికి వెళ్తాడు. ఇంతటితో ఉత్తరాఖండ సమాప్తం. జై శ్రీరామ్. తప్పులేమన్నా ఉంటే మన్నించండి. నమస్కారం.